హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లున్నప్పుడు మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాం, అబ్బా మా ఆయన పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరికి రావాలి రావాలి అని చెప్పి ఇన్నాళ్ళకైతే మాకు ఇన్విటేషన్ వచ్చింది. ఫ్యామిలీతో మీటింగ్ అన్నారు, అందుకే మేమైతే వచ్చేసినాం. ఇంకా నేను మా అత్తయ్య మామయ్య కూడా రావడానికి ట్రై చేసారు, కానీ వాళ్ళకైతే వీలవ్వలేదు. ఇంకా అందుకే నేను మా కన్నయ్య అయితే వచ్చేసినాం. మా ఆయన అయితే కార్ పార్కింగ్ చేసడానికి అయితే పోయిండు. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళినాం. ఇది ఫస్ట్ చూస్తే నేను ఆఫీస్లో ఎక్కడనో పెడతారు మీటింగ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే, వీళ్ళైతే మినీ ఫంక్షన్ హాల్లోనే పెట్టేసిండ్రబ్బా. పైనేమో సాయిబాబా గుడి, కిందేమో మీటింగ్. ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ చాలా మటుకు మా ఆయనే చూసుకుంటున్నాడు, అందుకే మేమైతే ఫస్ట్గా తొందరగా వచ్చేసినాం. ఇంకా మా ఆయన అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నందుకే ఇక మా వాడైతే కుర్చీలను సెట్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడికన్నా వస్తే చాలు నేనైతే మస్తు మొహమాటం పడతా, ఎవరైనా చూస్తున్నారేమో ఎట్లా అని అది ఇదని ఎట్లనో అనిపిస్తూ ఉంటుంది. కానీ మా ఆయన అయితే అట్లా కాదు, ఎంతమందిలో ఉన్నా సరే తనలాగే ఉంటాడు. నేనైతే ఒకరు ఉన్నప్పుడు ఒకలా, ఒకరు లేనప్పుడు ఒకలా ఉంటా. ఇంకా పైన అయితే సాయిబాబా గుడి ఉంది. సాయిబాబా గుడి అంటేనే ఎక్కలేని ప్రశాంతత అబ్బా. ఇంకా అట్లా అని చెప్పి పైకి అయితే వెళ్ళాము. ఇంకా మా ఆయన వచ్చినాక పైనకైతే వెళ్ళినాం. మా ఆయన చూసిండ్రా, అసలు వాళ్ళ పరిచయమే లేకుతుంది, కానీ అప్పటిదప్పుడులోనే పరిచయం చేసుకుంటాడు. కానీ నవ్వుతూ మాట్లాడతారు ఇక అందరూ. ఇంకా సాయిబాబా ముందే మా ఆయనకు ఫేవరెట్ గాడ్ అంటే చాలా ఇష్టమైన దేవుడు సాయిబాబా. ఇంకా మా వాడు కూడా గురువారమే పుట్టిండు కాబట్టి మాకు ఇంకా చాలా స్పెషల్. ఇంకా మా వాడు అన్ని పండుగలు కూడా సాయిబాబా గుడిలోనే జరిగినాయి ఎక్కువ మటుకు. దర్శనం అయితే అయిపోయింది, మంచిగా కాసేపు కూర్చుందాం ప్రశాంతంగానైతే కూస్తే మా వాడైతే ఆ తాంబేల్ని లేపేస్తాడంట. చూడండి వాడి వేషాలు, వాడి ఏజ్కి తగ్గట్టు అసలు పనులే ఉండవు. ఇంకా నేనైతే తినకుండా పోయినా, వెళ్ళిందే కారులో కదా, ఇక మనకు అసలే పడదు. ఇంక అట్లా అని చెప్పి మా ఆయన అయితే ఇడ్లీ వడ తీసుకొచ్చిండు, వాటిని అయితే తిన్నా. ఇంకా తిన్నాక మా ఆయన వాళ్ళ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంక ఎంత మీటింగ్ ఉన్నా, ఎట్లాంటి పనులు ఉన్నా, ఎంత కొంపలు మునిగిపోయే పనులు ఉన్నా సరే, భూకంపాలు వచ్చినా సరే, మా కన్నయ్య తిండిని మాత్రం పోస్ట్ పోన్ అయితే చేయనియ్యాడు మా ఆయన. వీడు చేయనియ్యాడు కూడా. నేను కడుపు నిండా తినిపించింది అనుకో, అందరి ముందు మా వాడు నన్ను మెచ్చుకునేటట్టు చేస్తాడు. అబ్బా మీ పిల్లాడు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడు అని. అదే తినిపించలేదు అనుకో, వామో వీడేందిరా అని అవతరాలు అనుకునేటట్టు చేస్తాడు. ఇంకా మా ఆయన అయితే మధ్యలోనే వచ్చిండబ్బా, ఎందుకంటే మా అమ్మ నాన్న వచ్చిండ్రు, వాళ్ళని అయితే తోలుకడానికి పోతున్నాం. బస్ స్టాండ్లో వాళ్ళు ఉన్నారంట. ఇంకా మా ఆయన అయితే వెళ్తున్నాం. మాకైతే ఈరోజు చాలా స్పెషల్, ఎందుకంటే మా అమ్మ నాన్నది ఈరోజు పెళ్లి రోజు. మా కన్నయ్యనైతే జర చూడరా వీడియో దిక్కి ఒకసారి కొల్లుక్కి అంటే మాత్రం ఎక్కలేదు. ఇక మొత్తం ఫోకస్ అయితే ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నా అన్నట్టు ఇక దాని మీదనే పెట్టిండు, స్టీరింగ్ మీదనే మొత్తం. మా ఆయన ఏం చేస్తున్నదో చూస్తూ ఉంటాడు, వాడు అజ్జయినికని పోతాడు. ఇంకా మా ఆయన అయితే మాటల తుపాకబ్బా. స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడడం అంటే అంత ఈజీ అస్సలే కాదు. మా ఆయన అయితే చాలా బాగా మాట్లాడతాడు. మా ఆయననే ఇట్లా చెప్తలేను, నిజానికి మా ఆయన అయితే చాలా బాగా మాట్లాడతాడు. స్పీచ్ ఇవ్వడంలో ఇంకా చాలా ముందుంటాడు, చాలా ఇంట్రెస్ట్ కూడా. మా ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మా ఆయన గురించి ఈ విషయం కూడా తెలిసి ఉంటుంది. మా ఆయన స్పీచ్లు బాగా ఇస్తాడు, మా ఆయన స్పీచ్లు ఇవ్వడంలో చాలా ముందుంటాడు అని కూడా అందరికీ తెలుసు. ఇంకా ఇక్కడ కూడా మా ఆయన కన్నా సీనియర్స్ ఉన్నారు, మా ఆయన కన్నా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ స్పీచ్ ఇవ్వమని చెప్పిండ్రు, కానీ ఎవరైతే ముందుకు రాలేదు. కానీ మా ఆయన అయితే ధైర్యం చేసి ముందరికి వెళ్ళిండు. మా ఆయన అయితే ఏదైనా సరే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, కానీ అవతల వాళ్ళకి అది అంతగా నచ్చదు. ఇంకా తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. తను మంచిగా చెప్తాడు, కానీ అవతల వాళ్ళకి మాత్రం అది ఎట్లా అర్థమవుతుందో ఏమో. ఇంకా ఇక్కడ మా ఆయన స్పీచ్ ఇస్తూ ఉంటే మా కన్నయ్య చూడండి మంచిగా క్లాప్స్ కొడుతూ ఉన్నాడు. నాకైతే దేవుడు రెండే కళ్ళు ఇచ్చిండా అన్నట్టు ఫస్ట్ టైం అయితే ఫీల్ అయిన అబ్బా, ఎందుకంటే నాకు రెండు కళ్ళు చాలలేవు. మా ఆయన మాట్లాడుతుంటే మా కన్నయ్య చప్పట్లు కొట్టడం, నేనైతే ఫిదా ఈ సీన్ చూసి. నాకైతే మస్తు అనిపించింది అబ్బా. మా ఆయన స్పీచ్లు నేను చాలాసార్లు విన్నా, ఎందుకంటే స్కూళ్ళల్లో కూడా మా ఆయన స్పీచ్ చేయడానికి ముందు ఉంటుండే. ఇంకా అందరూ అసలు ఏమో కానీ మా ఆయన అయితే ఏ ప్రోగ్రామ్ జరిగినా ఖచ్చితంగా మా ఆయన పేరు అడగక ముందుకే ఈజీగా రాసుకునేటోళ్ళు, ఎందుకంటే తను ఖచ్చితంగా ఎట్లయినా స్పీచ్ ఇస్తారా అన్న నమ్మకం అందరికీ ఉంటుండే. ఇంక ఎట్లయినా స్పీచ్ ఇస్తాడని చెప్పి ఆటోమేటిక్గా నేమ్ అయితే రాసుకుంటుండ్రి. మా ఆయన్నేమో మోటివేషనల్ స్పీకరు. ఇంకా కొంచెం కూడా అంటే భయపడకుండా గట్టిగా మాట్లాడే రకం. మనమేమో మొహమాటానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారా అంటే ఫస్ట్ మనమే కనిపిస్తాం. ఇక ఒకసారి అయితే అన్నాడబ్బా, నేనేమో ఎక్కడైనా సరే ధైర్యంగా లేచి మాట్లాడతాను, నువ్వేమో ఇంతవరకు ఒక్క
ఒక్క స్టేజ్ ఎక్కలేవు, 20 ఏళ్ళు వచ్చినా ఒక్క స్టేజ్ ఎక్కి నువ్వు మాట్లాడలేవు, రేపు నీ వైఫ్ ఏం చేస్తుందంటే నేను ఏం చెప్పుకోవాలి అని చెప్పి అట్లా చేసి నేనైతే పోలీస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మరి లాస్ట్ ప్రోగ్రామ్ రోజు మాట్లాడేది ఉండే స్టేజ్ పైన. నన్నైతే అది ఇది చెప్పి ధైర్యం చెప్పి ఒక్కసారి స్టేజ్ అయితే ఎక్కించిండబ్బా. నేనైతే ఫస్ట్ టైం ఎక్కిన స్టేజ్ మీద నేను మాట్లాడిన మాటలకి మా ఊరి ఎమ్మెల్యే, అంటే మా నియోజకవర్గం ఎమ్మెల్యేని ఫిదా అయ్యి నన్నైతే మెచ్చుకున్నాడు. అంతా మా ఆయన చెప్పిందే చేసిన అక్కడికి వెళ్ళి అప్పుడే ఫిక్స్ అయినా. మా ఆయన చెప్పినట్టు చేసి ధైర్యంగా నేను వెళ్ళి ఇక్కడ మాట్లాడితేనే ఇట్లుంది, రేపు నాకు ఫ్యూచర్లో అయినా సరే నన్ను ఏదైనా సరే చేసుకొని ఇస్తాడు, తనతో పాటు నన్ను ఈక్వల్గా చూసుకుంటాడు. ఏదేమైనా సరే తన విషయంలో మాత్రం నాకు నచ్చిన డెసిషన్ తీసుకొని తనని మాత్రం వదులుకోవద్దు అని చెప్పి ఆ రోజే ఫిక్స్ అయ్యా. ఈరోజు ఇలా యూట్యూబ్ పెట్టి మీ ముందున్నా అనడానికి కారణం కూడా మా ఆయన్నే. తను ఎప్పుడైనా సరే అవతల వాళ్ళు ఇంకోరి మీద డిపెండ్ అయ్యి ఉండాలి అని అయితే అనుకోడు. తనకు ఏదో ఒకటి చేసుకునేటట్టు ఉండాలి, తనకు కూడా ఫ్రీడమ్ ఉండాలి. ఇలా అవతల వాళ్ళ గురించి కూడా చాలా మంచిగా ఆలోచిస్తాడు. ఇంకా నా గురించి కూడా నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి దీని గురించి మొత్తం నాకు చెప్పి నాతో ఇట్లా చేయిస్తున్నది కదా, అంటే సపోర్ట్ మొత్తం వీడియోస్ అన్నీ నాకు ఇందులో సపోర్ట్ చేయడు. కానీ ఈరోజు నేను ఇది ఇట్లా పెట్టుకొని ఇంత ధైర్యం చేసి నేను వీడియోస్ తీస్తున్నా అంటే మాత్రం నా వెనుక నా బ్యాక్ బోన్ మా ఆయనే. మా ఆయనలో నాకు బాగా నచ్చేది కూడా ఇదే. అవతల వాళ్ళు కూడా అంటే ఇట్లా వైఫ్ హస్బెండ్ ఉన్నప్పుడు వైఫ్ ఎట్లయినా తక్కువ ఉండాలి, హస్బెండ్ ఎక్కువ ఉండాలి అన్నట్టు చాలామంది అయితే ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మా ఆయన అట్లే కాదు, నేనెంత నాతో పాటు నా వైఫ్ కూడా నాతో పాటు ఈక్వల్గా ఉండాలని అయితే ఆలోచిస్తాడు. అబ్బా నాకైతే ఇది బాగా ఇష్టం. ఈరోజు నేను మీటింగ్కి వెళ్తే కూడా అక్కడ చాలామంది, అసలు నేను ఇంతవరకు ఎక్కడికి వెళ్ళింది లేదు, చక్కగా ఏం చేసింది లేదు, కానీ అక్కడికి వెళ్తే మాత్రం నేను ఏదో సాధించినట్టుగా నన్ను అందరూ మేడం మేడం అంటుంటే నాకే వింతగా అనిపిస్తుంది. అసలు విషయమే మర్చిపోయినా, మా ఆయన ఏం చేస్తాడో చెప్పలేదు కదా. మా ఆయన అయితే శ్రీరామ్ కంపెనీలో ఎంప్లాయీగా జాబ్ చేస్తాడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ పార్ట్ టైమ్గా జాబ్ కానీ ఇట్లా జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. వాళ్ళతో అయితే నేను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మా ఆయన కింద టీం వర్క్గా చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. మా ఆయనతో కలిసి తన టీంలో వర్క్ అయితే చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. మా ఆయన వైఫ్గా నాకు ఎంత సపోర్ట్ ఇస్తాడో తన టీం మెంబర్స్కి కూడా అంతే సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. అంటే తన టీం మెంబర్స్ని కూడా అంటే టీం మెంబర్స్ ఉన్నారు కాబట్టి తను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడు అన్నట్టుగా తనైతే అస్సలు మర్చిపోడు ఆ విషయాన్ని. టీంని అయితే చాలా మంచిగా చూసుకుంటాడు. తన కింద పనిచేసే టీం మెంబర్స్ ఎవరైనా సరే మా ఆయన గురించి మంచిగానే చెప్తారు, కానీ ఒక్కరు కూడా చెడుగా అయితే చెప్పరు. చాలామంది మా ఆయన దగ్గర వర్క్ చేయడానికి ఇష్టపడతారు కూడా. ఇక్కడ కూడా అందరూ ఎంప్లాయీస్ చాలామందే ఉన్నారు, కానీ మా ఆయన తనని టీం పట్టించుకున్నంత చాలా మటుకు నాకు అనిపించింది చూసిన కాబట్టి. మిగతా వాళ్ళైతే అంతలా అంటే ఒక్కొక్కది ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది కదా. మా ఆయన థింకింగ్లో అయితే టీముని మంచిగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకు కూడా మంచిగా అందరి ముందు ఇట్లా ఒకలాగా రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు చేయడానికి కూడా ముందుకు వస్తారు అన్న ఇంటెన్షన్తో ఉంటాడు. ఇంకా తనకెంత వాల్యూ దొరుకుతుందో తన టీం మెంబర్స్ కూడా అంతే వాల్యూ ఇవ్వాలన్నట్టయితే కోరుకుంటాడబ్బా. వీళ్ళందరూ అయితే మా నరేష్ వాళ్ళ అంటే మా ఆయన వాళ్ళ టీం మెంబర్స్. వాళ్ళందరికైతే మా ఆయన ఇట్లా శాలువలు తెచ్చి సన్మానం అయితే చేస్తున్నాడు. ఇక్కడ తర్వాత మా అమ్మ నాన్న కూడా వచ్చారని చెప్పాను కదా. మా అమ్మ నాన్న ఏమి ఇట్లా మా తరపు నుంచి ఫ్యామిలీగా అయితే ఏం రాలేదు. మా నాన్న కూడా ఇందులో అయితే డీఓగా వర్క్ చేస్తాడు. తను కూడా బిజినెస్ చేసిండు కాబట్టి ఖచ్చితంగా రావాలి అని చెప్తేనే వచ్చిండు. ఆ రోజు నిజానికి వాళ్ళ పెళ్లి రోజు ఉండే, వాళ్ళైతే అస్సలు రారు అని చెప్పారు. నైట్ కాల్ చేస్తే కూడా మా అమ్మ నాన్న రామని చెప్పారు. కానీ ఇంకా సడన్గా అదే రోజు ఇంకా ఖచ్చితంగా రావాలి, ఆ మెంబర్స్ ఉండాలి అని చెప్తే ఇంకా తప్పక మా వాళ్ళు కూడా వచ్చారు. ఇక వచ్చినాక నేనైతే అనుకున్నా ఈసారి వాళ్ళ యానివర్సరీని మిస్ అవుతున్నా అని చెప్పి. కానీ అక్కడికి వచ్చాక మేము అందరి ముందు మా అమ్మ నాన్నకు సన్మానం చేయించి వాళ్ళతో కేక్ కట్ చేయించి ఇదంతా అయితే నాకు మస్తు అనిపించింది అబ్బా. ఎందుకంటే మా నాన్నకు కూడా మొహమాటం ఎక్కువ, మా నాన్న నుంచే నాకు వచ్చింది. ఇప్పటివరకు మా వాళ్ళు కూడా ఏ స్టేజ్ ఎక్కలేదు, ఎక్కడ ఏం మాట్లాడలేదు, ఎలాంటి సన్మానాలు ఏం జరగలేవు. ఫస్ట్ టైం వాళ్ళ పెళ్లి రోజు నాడే అది కూడా వాళ్ళే సన్మానం అయితే చేసుకుర్రు. ఒక కూతురుగా నాకైతే మస్తు అనిపించింది. మా అమ్మ నాన్న ఎట్లా ఫీల్ అయ్యారో కానీ వాళ్ళకన్నా ఎక్కువ హ్యాపీగా నేనైతే ఫీల్ అయినా.
ఫైనల్గా మిస్ అయిన అన్న కేక్ కటింగ్ మాత్రం మా ఆయన అయితే నన్ను మిస్ కానివ్వలేడు. అందరి ముందు కేక్ అయితే తెప్పించి మా అమ్మ నాన్నలతో అయితే కట్ చేయించిండు. పెళ్ళయ్యాక ఏ అమ్మాయికైనా సరే తన అత్తమామల్ని కూడా తను కొంచెం మంచిగా చూసుకొని వాళ్ళ అమ్మ నాన్నలా చూసుకునే అల్లుడు దొరికితే ఇక ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు అయితే ఎవ్వరూ ఉండదబ్బా. నేనైతే ఈ విషయంలో బాగా లక్కీ. మా నరేష్ అయితే వాళ్ళ అమ్మ నాన్నని ఎట్లా చూసుకుంటాడో మా అమ్మ నాన్నలను కూడా అట్లే చూసుకుంటాడు చాలా మంచిగా. ఇక్కడైతే మా అమ్మ నాన్నలతో ఫైనల్గా కేక్ అయితే కట్ చేయించిండు. ఇక్కడ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నో మా కన్నయ్య కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతుండబ్బా. వాడి ముఖం చూస్తేనే వెలిగిపోతూ ఉంది. మా కన్నయ్యకి మా నాన్న అంటే బాగా ఇష్టం. మా నాన్నకి మాత్రం మా కన్నయ్య అంటే ప్రాణం. ఎందుకో ఏమో వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అయితే మస్తు ఉంటుంది. మా కన్నయ్య వచ్చినాక మా మీద ప్రేమ తగ్గిపోయింది మా నాన్నకి. నేను మా తమ్ముడు కానీ ఏదన్నా చెప్పినామనుకో మా నాన్న ఆవు అని చెప్పి అరగంట ఆలోచించి సరేలే చూద్దాంలే అంటాడు. కానీ అదే మా నరేష్ ఏమన్నా చెప్పిండనుకో ఖచ్చితంగా దాన్ని సరే అంటాడు. ఇంకా మా నాన్న మంచిగా వాల్యూ తన అల్లునికి ఇస్తాడు. మా ఆయన కూడా మంచిగా మన అమ్మ నాన్నలు అయితే బాగా చూసుకుంటాడు. ఈ కాలంలో వాళ్ళ అమ్మ నాన్నని చూసుకున్నట్టుగా అవతల అత్తమ్మమ్మని కూడా చూసుకునే అల్లుడు దొరకడం అయితే చాలా కష్టం అబ్బా. మా ఆయన అయితే చాలా మంచోడు. ఈ విషయంలో అయితే నేను బాగా లక్కీ. వాళ్ళని ఇబ్బంది పెట్టడు, నన్ను బాధ పెట్టడు. ఇప్పుడున్న జనరేషన్లో ఇది తీసుకురా అది తీసుకురా అని అడిగే అల్లునిలే ఎక్కువ. కానీ మా ఆయన అయితే అట్లా కాదబ్బా. మా ఆయన గురించి మా నాన్న అయితే ఊర్లో అయినా ఎక్కడైనా సరే బాగా చెప్పుకుంటాడు. ఇంకా నా అల్లుడు ఇట్లా అట్లా అని చెప్పి మా అమ్మ నాన్నలతో కేక్ కటింగ్ అయిపోయాక వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కలిసి అయితే ఒక పెద్ద కేక్ తెచ్చి అయితే కట్ చేసిండ్రు. నేను ఈ ఆఫీస్ ఇదంతా అనుకున్నప్పుడు వేరేలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. కానీ అక్కడ ఏదో ఫ్యామిలీ మీటింగ్కి వెళ్ళినాము, ఏదో మీటింగ్ ఉంది, ఏదో చెప్తారు ఇని రావాలి అన్నట్టయితే అస్సలు లేదబ్బా. ఏదో పండగకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇంకా వాళ్ళందరూ కట్ చేసుకొని వాళ్ళైతే తినిపించుకున్నారు. ఇంకా మేమైతే కొంచెం దూరమే ఉన్నాం, ఎందుకంటే నేను టీం మెంబర్స్ని కాదు కదా. ఇంకా అక్కడ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, అందరూ తినేసి వెళ్ళిపోయారు. మా ఆయన ఏదైనా పట్టించుకున్నాడు అనుకో ఇక తిండి తిప్పలు లేకుండా దాన్నే పట్టించుకుంటా అంటాడు. పట్టించుకోలేదు అనుకో ఇక దాన్ని ఇక్కడ పుల్ల తీసి ఇక్కడ కూడా పెట్టాను అంటాడు. అందరూ తినేసి వెళ్ళిపోయిండ్రు కూడా, కానీ మా ఆయన అయితే ఇంతవరకు తినలేదు. ఇప్పుడు నిదానంగా అప్పటికి 5 అవుతుంది, ఆ టైంకి తింటున్నాడు. అసలు ఒక్కటైతే సాలి ఆకుంటుండే, కానీ ఈరోజు 5 గంటల వరకు ఎట్లా ఆకలితో ఉన్నాడో ఏమో. ఇంకా మా ఆయన అయితే తింటున్నాడు. మా కన్నయ్య అయితే సేమ్ వాళ్ళ నాన్నలాగా ఇంకా ఎక్కడున్నా సరే కంఫర్ట్ కోరుకుంటాడు. కింద అన్నాడు మీద అన్నాడు ఎట్లా వండి వెళ్ళాడుతుండో చూడండి.